కోడిగుడ్లు బెండకాయ పులుసు అండి. తినడానికి సవాదుగా బాగుంటుందండి. అలాగే మనకి ఇందులోకి రేయి పొట్టు కానీ రొయ్యలు కానీ వేసుకుంటారండి. ఈ ఎండాకాలం ఈగురు కూరల కంట ఇలా పులుసులు పెట్టుకుని తినడానికే బాగుంటుందండి. వేడి గంజి అన్నం వండాక వేడి గంజి ఉంటుంది కదండి, అది పారబోయకుండా అందులోనే కొంచెం మజ్జిగ గెలకట్టుకుని వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని తాగితే మంచిదండి. ఎండాకాలం ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు వడదెబ్బ అది తగలకుండా ఉంటుందండి. అలాగే చంటి పిల్లలు ఉన్న ఇంట్లోనండి సగ్గుబియ్యం ఉడకబెట్టుకుని ఉంచుకొని అందులోని కొంచెం బెల్లం పాలు కలుపుకునండి సబ్జా వేసి పట్టాలండి. చారు కాసుకుంటే అందులో కీరాదోస వేసుకుంటే సలవ చేస్తుందండి. బార్లీ నీళ్ళు కూడా మంచిదండి ఎండాకాలం. పిల్లలకి సెలవులు ఇచ్చేసారు కదండి, అందుకు మనం వైకుంఠపాళి అష్టాచమ్మ మనకి తెలిసిన మన చిన్నప్పుడు ఆటలన్నీ ఆడి చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. ఇప్పుడు పిల్లలకి చందమామ బాలమిత్ర పుస్తకాల గురించి తెల్ల కానీ అప్పట్లో వాళ్ళు అందరికీ తెలుసండి. ఈనాడు పేపర్లోని వసుంధర అని ఒక పేపర్ ఉంటుందండి, అందులోని ఆడవాళ్ళకి సంబంధించిన అన్నీ ఉండేయండి. పిల్లలకి ఉషశ్రీ రామాయణం మహాభారతం వినిపించడం ఇంకా మంచిదండి. తెలుగు రాద్దాం నేర్పించాలండి పిల్లలకి.